హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సుప్రీం కోర్టు తీర్పు పెన్షనర్లకు శుభవార్త అని అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని 60-90 ఏళ్ల వయసు గల కోట్లాది మంది పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు గౌరవప్రదమైన సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. దేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో వారి సంక్షేమం కోసం అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పదవీ విరమణ తర్వాత ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు మరియు వయసు రీత్యా వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల నుండి వృద్ధులకు గట్టి భరోసా కల్పించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ పై వడ్డీ రేటును మరింత పెంచే దిశగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఈ పథకం కింద 8.2% వడ్డీ లభిస్తుండగా దీనిని వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ఇంకా పెంచాలని సుప్రీంకోర్టు సూచించింది. కేవలం ఇది మాత్రమే కాకుండా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్‌డిపై కూడా వృద్ధులకు లభించే వడ్డీ రేట్లను పెంచి వారి చేతికి ఎక్కువ నగదు అందేలాగా చూడాలని నిర్ణయించారు. వృద్ధులు తమ పదవీ విరమణ తర్వాత కూడా ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా, సామాజికంగా మరియు ఆరోగ్యపరంగా అత్యంత గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరో కీలక అంశం ఏంటంటే, గత 11 ఏళ్లుగా సవరించని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ నిబంధనలపై కూడా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. ముఖ్యంగా 15,000 కన్నా ఎక్కువ వేతనం ఉన్నవారిని కవరేజ్ పరిధిలోకి తీసుకురావడంలో ఉన్న ఇబ్బందులపైన దాఖలైన పిటిషన్లను విచారించి పరిమితిని సవరించాలని ఆదేశించింది. ఈ కొత్త సంస్కరణలను తదుపరి 4 నెలల్లో అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం విశేషం. దీనివల్ల భవిష్యత్తులో పెన్షనర్లకు అందే నెలవారీ పెన్షన్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది వారి వృద్ధాప్యానికి కొండంత అండగా మారుతుంది. వయస్సు పైబడిన వారికి ప్రయాణ ఖర్చులు మరియు వైద్య సేవలు పెనుభారంగా మారుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తదుపరి విడతలో మరిన్ని రాయితీలను ప్రకటించే అవకాశం ఉంది. పదవీ విరమణ పొందిన వారు తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంతో సంతోషంగా, ఒత్తిడి లేకుండా గడపాలనేదే ఈ మార్పుల వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఈ నూతన ఆర్థిక సంస్కరణలు పూర్తిగా అమల్లోకొస్తే సీనియర్ సిటిజన్లకు కేవలం ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం మరియు ఆరోగ్య భద్రత కూడా దక్కుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో ఈ నిర్ణయం ఒక కొత్త కాంతిని నింపుతుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు.